తెలంగాణ పల్లెల్లో నేడే తొలి విడత పంచాయతీ ఎన్నికలు జోరుగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ. రాష్ట్రంలో తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈరోజు జరగనున్న తొలి విడత ఎన్నికల్లో 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. 37,562 పోలింగ్ కేంద్రాల్లో 56,19,430 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించి అనంతరం ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఎన్నికైన వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ పదవిని ఎన్నుకుంటారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మక తీసుకొని గ్రామ లెవెల్లో, విలేజ్ లెవెల్లో వారి యొక్క స్థానాన్ని సుస్థిరపరచుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేశారు. రాజకీయ పార్టీ గుర్తులపై ఎన్నికలు జరిగినప్పటికీ ఆయా పార్టీల అభ్యర్థులను అనధికారికంగా రంగంలోకి దింపాయి. తమ మద్దతుదారులను స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ మద్దతుదారులను రంగంలోకి దింపారు. ఇప్పటికే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ పరిధిలో ఎక్కువ స్థానాలను, సర్పంచ్ స్థానాలకు ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి కృషి చేస్తున్నారు. తొలి దశలో ఎన్నికల్లో భాగంగా 4,236 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయగా 37,440 వార్డు మెంబర్లకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే వీటిలో 5 సర్పంచ్ పదవులకు 169 వార్డు మెంబర్లకు నామినేషన్ దాఖలు చేయలేదు. కాగా 396 సర్పంచ్ పదవులకు 9,633 వార్డు సభ్యులకు నామినేషన్ పదవులకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎలక్షన్ అధికారులు ప్రకటించారు. మరోవైపు గ్రామ పంచాయతీ సర్పంచ్ 10 వార్డు స్థానాలకు న్యాయస్థానం ఎన్నికలపై స్టే విధించడంతో అక్కడ ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన 3,834 సర్పంచ్ స్థానాలకు 12,960 అభ్యర్థులు, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు 64,455 మంది పోటీ పడుతున్నారు. కాగా నేడు తొలి విడత ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలకు జరుగుతున్న వేళ ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటలకు ముగియనున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులకు, వ్యవసాయ కూలీలు ఉదయం 6 గంటల నుంచే పోలింగ్ బూత్ వద్ద క్యూ లైన్లో ఉన్నట్టు సమాచారం. పలు ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు ఓటింగ్ ఏర్పాట్లు చేసుకుంటుండగానే ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద వేచి ఉన్నట్టు సమాచారం. ఓటు వేసిన అనంతరం తిరిగి పనులకు వెళ్లే ఆలోచనతోనే ఉదయం పూట నుంచే భారీ ఎత్తున క్యూ లైన్లో రైతులు, వ్యవసాయ కూలీలు, ఇతర పనికి వెళ్ళేవారు ఉదయం నుంచి పోలింగ్ బూత్ వద్ద క్యూ కడుతున్నట్టు సమాచారం. అనుకున్న సమయానికి పలు చోట్ల ఓటింగ్ ప్రారంభం కాగా మరికొన్ని చోట్ల సరైన వసతులు లేక కొద్దిగా ఆలస్యంగా స్టార్ట్ అయినట్టు సమాచారం. కాగా సర్పంచ్ తొలి విడత ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి 3,461 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. 50,000 మంది సివిల్ పోలీసులను, 60 ప్రత్యేక పోలీస్ ప్లాటూన్లను, 2,000 మంది అగ్నిమాపక, అటవీశాఖ సిబ్బందితో పూర్తి బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనపై ఇప్పటివరకు 3,214 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. వివిధ సెక్షన్ల కింద 31,428 మందిని బైండౌట్ చేశారు. ఇప్పటి వరకు ఎలక్షన్ ప్రచారంలో పట్టుబడ్డ నగదు 1,70,50,304తో పాటు 2,84,97,631 విలువైన మద్యం బాటిళ్లను, అలాగే ఇతర 2,22,91,714 విలువ గల మత్తు పదార్థాలను, 12,15,500 విలువ గల బంగారు ఆభరణాలను, మరో 64,15,000 రూపాయలు ఇతర విలువైన సామాగ్రి, మొత్తం కలిసి 7,54,78,535 విలువ గల నగదును, ఇతర మద్యం బాటిల్స్ను, ఇతర సామాగ్రిని సీజ్ చేసినట్లు అధికారులు చెప్పారు. అలాగే 3వ విడతలో కూడా
ఈ సర్పంచ్ మూడవ విడత డిసెంబర్ 15 నాడు ఉన్నది. మూడవ విడతలో కూడా ఏకగ్రీవం జోరుగా సాగుతున్న సమాచారం. మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ హవా కొనసాగుతుంది. 394 సర్పంచ్ పదవులు, 7616 వార్డు మెంబర్లు ఏకగ్రీవమైనట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం వివరించింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియగా బరిలో ఉన్న అభ్యర్థులు వివరాలతో జాబితాను ఎన్నికల సంఘం బుధవారం సాయంత్రం విడుదల చేసింది. ఏకగ్రీవాలు పోను మిగిలిన 3752 స్థానాలకు 12640 మంది బరిలోకి దిగారు. అలాగే 36434 వార్డులకు గాను 112 చోట నామినేషన్ వేయలేదు. అలాగే 7916 వార్డు మెంబర్స్లు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 28406 వార్డులకు గాను 75280 మంది ఎన్నికల్లో పోటీ పడుతున్నట్టు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. అయితే ఏదేమైనప్పటికీ తొలి విడత ఎన్నికలు మాత్రం ప్రశాంతంగా ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఎన్నికల్లో గ్రామాల్లో ఓటు వేయడానికి ప్రజలు ఉత్సాహంగా ముందుకు వచ్చి ఓటిస్తున్నట్టు సమాచారం. గత జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కానివ్వండి, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో కానీ దాంతో పోల్చుకుంటే గ్రామాల్లో ఓటింగ్ శాతం పెరగనున్నట్టు సమాచారం అందుతుంది. తుది వరకు చూద్దాం. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ 1 గంట వరకే పోలింగ్ ఉంటుంది. ఎవరైతే క్యూ లైన్లో ఉన్నవారు వారు ఓటర్ను వినియోగించడానికి అవకాశం ఇస్తారు ఎన్నికల అధికారులు. ఎవరైతే 1 గంట తర్వాత వచ్చి ఓటేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం అనుమతించలేదనేసి స్పష్టంగా ఎన్నికల అధికారులు చెప్తున్నారు.